నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డిసెంబర్ 21, 2025 నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుచ్చినాయుడు కండ్రింగ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వై మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్, ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలియో దేశంలో నిర్మూలించబడినప్పటికీ ఇతర దేశాల్లో కేసులు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో 5 సంవత్సరాలలోపు ఉన్న 3891 మంది పిల్లలకు నిర్ణయించిన పోలియో బూతుల్లో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. వలస కార్మికుల పిల్లలు సహా అందరికీ చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశాలు, ఏఎన్ఎంలో ఆరోగ్య సిబ్బంది, టీచర్లు, సచివాలయ సిబ్బంది సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గుర్తించి పెట్టుకోండి. వాళ్ళకి ఆ రోజు ఖచ్చితంగా పిల్లలకి డ్రాప్స్ వేయించాలి. ఈ మన ముఖ్య ఉద్దేశం ఏమి, 0 to 5 years చిల్డ్రన్స్ ఎవరు మీ విలేజ్లో ఎన్ని మంది చదువుతున్నారు అనేది మీకు బాగా తెలుసు. ఆ దృష్టి ప్రకారము అక్కడ ఉండే పిల్లలందరినీ పల్స్ పోలియో నాడు పిలిపించి ఖచ్చితంగా వేయించాలి. ఆ రోజు పిలిస్తే కొందరు వస్తారు, కొందరు రాదు. కారణం ఏమి, విషయం తెలియకుండా ఊర్లకు పోవడము, ఇంకేడికన్నా వెళ్ళిపోవడము జరుగుతుంది. కాబట్టి 2 రోజుల ముందుగానే, ఈరోజు ఏమైనా బుధవారం, గుర, శుక్ర, శని, ఈ 3 రోజులు మీ విలేజ్లో మీరు ప్రతి తల్లిదండ్రులకి చెప్పాలి. పోలియో డ్రాప్స్ ఆదివారం వేస్తున్నాము కాబట్టి పిల్లలందరినీ ఇక్కడే ఉంచుకోండి అని చెప్పాలి. లేదు మీ ఊరికి అంటే ఏం చేయాలి, స్టేట్ నుండి డిస్ట్రిక్ట్ నుండి మనకు వచ్చేటప్పుడు కరెక్ట్గానే వస్తుంది. ఇక్కడ మేము డీప్ ఫ్రీజర్లో, ILRలో పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆ రోజు మీకు ఇచ్చే రోజు ఎలా ఇస్తాము వాటిని, వ్యాక్సిన్ క్యారియర్ 4 packs అది. ఆ వ్యాక్సిన్ క్యారియర్ థర్మాకోల్ బాక్స్ అది, దాంట్లో 4 పక్కల 4 ఐస్ ప్యాక్లు. అది ఎలా ఉంటుంది చూసారు కదా, రాళ్ళులాగా ఉంటాయి, వాటిలో ఉండేది నీళ్ళే. అవి ఐస్ గడ్డగట్టిపోయి వాటిని పెట్టి వాటి మధ్యలో ఈ వ్యాక్సిన్ని పెట్టి మీ చేతికి ఇచ్చి దాన్ని బిడ్డకి వేయమంటాం. అది మెయింటెనెన్స్ అలాగే జరిగితేనే ఆ పోలియో డ్రాప్స్ పనిచేస్తుంది. మనము ఆ టెంపరేచర్ పెరిగిందంటే అది వేసిన వేస్ట్ అనమాట. కాబట్టి ఆ టెంపరేచర్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఆ టెంపరేచర్ రెగ్యులర్గా మెయింటైన్ చేసే పద్ధతిలోనే VVM అనేది ఒకటి, వ్యాక్సిన్ వైల్ మానిటర్. దాంట్లో ఏముంటుంది, వైల్ పైన లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్లో మధ్యలో ఒక స్టిక్కర్ ఉంటుంది, మన బొట్టు మాదిరి స్టిక్కర్ ఉంటుంది రౌండ్గా. ఆ రౌండ్గా ఉండేది మళ్ళీ లోపల చతురస్రాకారం ఒకటి ఉంటుంది, అంతే కదా. ఇలా ఉంటుంది కదా. ఈ రౌండ్ అంతా ఏం కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. ఇది వైట్లో ఉంటుంది, ఇక్కడ కూడా బ్లూలోనే ఉంటుంది. ఈ టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ స్టిక్కరు చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట, పెరుగుతూ వస్తుంది కలర్. ఏ కలర్లోకి పెరుగుతుంది, వైట్గా ఉండేది లైట్గా మారుతుంది, మళ్ళీ బ్లూగా మారుతుంది, మళ్ళీ థిక్గా మారిపోతుంది. థిక్గా మారిందంటే టెంపరేచర్ పూర్తిగా పెరిగిపోయిందని అర్థం. ఆ ఈక్వల్గా ఇక్కడ ఉండే చుట్టూ ఉండే కలర్ బ్లూ కలర్కి మారినా అది వాడకూడదు. ఈ వైట్గానే ఉండాలి, అప్పుడే వాడాలి. లేదంటే లైట్గా తిరిగినా పర్వాలేదు, అంతేగాని ఈ రంగుతో ఈక్వల్ అవ్వకూడదు, ఈ రంగు కన్నా థిక్ అవ్వకూడదు. అది వేస్ట్ అయిపోయింది, పనికిరాదు వ్యాక్సిన్ అని అర్థం. దాన్ని గుర్తించడానికి మనకు VVM అనేది పెట్టారు. ఆ VVMని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి వేస్తూ ఉంటా కూడా. ఎందుకంటే తీస్తాము, వేస్తాము,
దాంట్లో 2 బాక్సులు తీస్తాము, 2 డ్రాప్స్ వేస్తాం, మళ్ళీ పెడతాం. సంవత్సరం పోలియో డ్రాప్స్ చేస్తున్నారు కదా. పోలియో అనేది ఏంది? పోలియో వైరస్ కదా. వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్. పోలియో, కరోనా వైరస్ కూడా ఆర్ఎన్ఏ వైరస్. కరోనా వైరస్కి ఎట్లయితే కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తారు మీకు తెలుసు కదా. కరోనా వైరస్ ఇంత టెంపరేచర్ ఉండాలి, -డిగ్రీ ఉండాలి, కోల్డ్ చైన్ మెయింటైన్ అవ్వాలి, అప్పుడే ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా కోల్డ్ చైన్ సిస్టమ్ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సీఎస్ గారు చెప్పారు కదా, ఎందుకు వస్తుంది పోలియో అంటే అది ఫెయిల్ అవ్వడం వల్ల, చుక్కలు దాంట్లో జీవం లేకపోవడం వల్ల అని చెప్పారు కదా. ఇది కూడా ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి కోల్డ్ చైన్ సిస్టమ్ మెయింటైన్ అవ్వాలి. పోలియో ఎక్కడ వ్యాప్తి చెందుతుంది ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకరు ఇంట్రెస్ట్ పోలియో ఎక్కడ? ఇప్పుడు నేను తుమ్ముతాను, నాకు లోపల పోలియో వైరస్ ఉందనుకో, నాకు లక్షణాలు ఏమి ఉండవు, కానీ కొంతమందికి ఉంటుంది పోలియో వైరస్ లోపల. నేను తుమ్ముతాను, పక్కన వస్తుందా?